Hi friends, welcome back to 30 days English course డే 21. ఇంతకు ముందు చూడవలసిన డే 1 to 20 వీడియోస్ చూడకపోతే మీరు కోర్సులోకి వెళ్ళి చూడొచ్చు, లేదా ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది, క్రిష్ ఎడ్యుటెక్ అని టైప్ చేయండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ మీరు కోర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ యూ క్యాన్ వాచ్ కంటిన్యూస్లీ, ఎంజాయ్. సో డే 21లో మనము ఈ టాపిక్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ దట్ టాపిక్? ఐ ఫీల్ లైక్ ప్లస్ వర్బ్ ఇంఫార్మ్. ఐ ఫీల్ లైక్. సో వాట్ ఈస్ దిస్ ఐ ఫీల్ లైక్? ఐ ఫీల్ లైక్ అని వాడినప్పుడు మనం ఏదైనా ఒక పని చేయడానికి మన ఇష్టాన్ని తెలియచేయడం. సో యూ వుడ్ లైక్ టు డూయింగ్ దట్ వర్క్, or you are enjoying doing that work. So when you want to say your opinion, or when you want to express to someone something you would enjoy doing, so then we can use this phrase I feel like. Let us see some examples. ఇక్కడ verb plus info అంటే తెలుసు కదా. సో verb-కి info యాడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ go, going, express, expressing, do plus doing. సో ఈ విధంగా మనము చూస్తాం. లెట్ us see some examples. బైక్ రైడ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ బైక్ రైడ్. సో ఇక్కడ ఏంటంటే, నాకు బైక్ రైడ్కి వెళ్ళాలని కోరిక ఉంది. అంటే ఖచ్చితంగా నేను వెళ్ళాలని చెప్పడం కాదు, కానీ సో అలా వెళ్తే బాగుండు, నేను వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ విధంగా అంటే బైక్ రైడ్ ఇప్పుడు చేయాలనిపిస్తుంది అన్నట్టు. సో మన ఇష్టాన్ని తెలియచేయడం. ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఏ బైక్ రైడ్. నెక్స్ట్ వన్, నాకు బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఓకే, నాకు బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ద బీచ్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ద బీచ్. నాకు చిరుతిండి తినాలని అనిపిస్తుంది. చిరుతిండి అంటే చిన్న చిన్నగా ఏవైనా తినడం. ఓకే, చిరుతిండ్లు. సో ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఎ స్నాక్. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఎ స్నాక్. నాకు చిరుతిండి తినాలనిపిస్తుంది. నాకు మాట్లాడాలని అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ టాకింగ్. ఇది ఏంటంటే, కూర్చున్నాం, చాలామంది ఉన్నారు, మాట్లాడకూడదు, కానీ మనకు మాట్లాడాలనిపిస్తుంది. అప్పుడు మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క ఇష్టాన్ని చెప్పాలనుకున్న ఐ ఫీల్ లైక్ టాకింగ్. నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ డ్యాన్సింగ్. నేను నా ఇంటికి స్నేహితులు ఉండాలని నేను భావిస్తున్నాను, లేదా అనిపిస్తుంది. నాకు స్నేహితులు ఉండాలనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే నాకు స్నేహితులు ఉండాలనిపిస్తుంది, నా ఇంటికన్నా నాకన్నా. ఓకే, సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఫ్రెండ్స్ ఓవర్ టు మై హౌస్. అంటే మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండే ఫ్రెండ్స్ ఉంటే బాగుండని నాకు అనిపిస్తుందని. నెక్స్ట్, నాకు టీవీ చూడాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ. మూవీ చూడాలనిపిస్తుంది అంటే ఐ ఫీల్ లైక్ వాచింగ్ ఎ మూవీ. సో ఈ విధంగా మనము కెన్ యూస్ ఫీల్ లైక్. నౌ బై యాడింగ్ డోంట్ ఆర్ డు నాట్, యూ కెన్ చేంజ్ వాట్ యు ఆర్ సేయింగ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ యూ వుడ్ నాట్ ఎంజాయ్ ఆర్ ఎక్స్ప్రెస్ ఏ కన్సర్న్ అబౌట్ సంథింగ్. సో దేని గురించి అయినా అది చేయడం మనకి ఇష్టం లేదు అని మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు, సో ఫీల్ లైక్ మనం ఏం చేస్తామంటే డోంట్ ఆర్ డు నాట్. డోంట్ కానీ డు నాట్ కానీ, ఇక్కడ డు నాట్ని షార్ట్కట్లో డోంట్ అంటాం. సో దీన్ని యాడ్ చేయడం ద్వారా మనం ఇష్టం లేదు అని చెప్పడానికి ఈ విధంగా మనం చెప్పొచ్చు. సో లెట్ us see some examples. నాకు ఇంకా బయలుదేరాలని అనిపించడం లేదు. హాలిడేస్కి వెళ్ళాం, సో హాలిడేస్ నుంచి మళ్ళీ తిరిగి రావాలని అనిపించట్లేదు. అంటే నాకు ఇంకా బయలుదేరాలని
అనిపించట్లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ లీవింగ్ ఎట్. ఐ డోంట్ ఫీల్ లైక్ లీవింగ్ ఎట్ అంటే ఏదైనా ఒక ప్రదేశాన్ని కానీ లేదా ఒక మనిషిని కానీ మనకి ఇంకా వెళ్ళాలనిపించట్లేదు అని విడిచిపెట్టి. నెక్స్ట్, నాకు వివరించాలని అనిపించడం లేదు. నాకు వివరించాలని అనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఎక్స్ప్లెయినింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఎక్స్ప్లెయినింగ్. నాకు పడుకోవాలని అనిపించడం లేదు. నాకు పడుకోవాలని అనిపించడం లేదు. ఇంకా అంటే నాకు నిద్ర రావట్లేదు, పడుకోవాలనిపించట్లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు బెడ్. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు బెడ్. నెక్స్ట్ వన్, దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు లేదా నాకు కంఫర్ట్గా లేదు. ఇక్కడ సుఖంగా లేదంటే కంఫర్ట్గా లేదు అని. ఐ డు నాట్ ఫీల్ లైక్ I do not feel comfortable talking about it. I do not feel comfortable talking about it. మనం సరైన దారిలో వెళుతున్నామని నాకు అనిపించడం లేదు. మనం సరైన దారిలో వెళుతున్నామని నాకు అనిపించడం లేదు. I do not feel like we are going in the right direction. I do not feel like we are going in the right direction అంటే మనము సరైన దారిలో వెళ్ళట్లేదేమో, అంటే మనం రాంగ్ దారిలో పడ్డామేమో అని తెలియచేయాలి. సో అప్పుడు మనం ఇలా పడచ్చు, ఐ డి నాట్ ఫీల్ లైక్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఇంకా ఏవైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ టాపిక్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్, యూస్ ఐ ఫీల్ లైక్, ఐ డోంట్ ఫీల్ లైక్. సో ఉపయోగించండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ.